అక్కడ గుడి దగ్గర చూసినది ఒకటి వినాయకుడు, ఇక్కడ రెండో వినాయకుడు. ఇగో 2 ధ్వజస్తంభాలు. ఈ గుండాలు కూడా 2 గుండాలు ఉంటాయి. దీన్ని పుట్టు గుండం అంటారు. ఇది స్వయంభూ గుండం. దీన్ని ఎవరు తయారు చేసిన గుండం కాదు. సాక్షాత్ పరమశివుని కోవెల దగ్గరనే ఈ గుండం ఏర్పడ్డది. ఇందులో ఉన్న నీళ్లు ఎంత కరువు కాటకాలు వచ్చినా ఈ గుండంలో నీళ్ళు మాత్రం ఇలాగే ఉంటాయి. ఈ గుండంలో నీళ్లు అయితే ఇంకొక గుండం వచ్చేసి పాలగుండం అంటారు. అది గుట్ట కిందికి ఉంటుంది, కొద్దిగా దూరం ఉంటుంది. అది కొన్ని వేల సంవత్సరాలకెళ్ళి ఉన్న టెంపుల్ ఇది. ఇవాళది కాదు, వేల సంవత్సరాల టెంపుల్. కాశీకి వెళ్ళి ఉన్నది అనేది ఇక్కడ. కాశీ నుంచి సొరంగ మార్గం ఉంటుంది ఇక్కడికి, ఈ గుండానికి అనేది.